హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు. పద్మావతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నాకు ఆకలేస్తుంది, నాకు కూడా భోజనం పెడతారా అని అడుగుతుంది చాలా దీనంగా. అది చూసి సునంద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రియ ఏయ్ లే అని కోపంగా అంటుంది. ఇక దమయంతి ఒక అర్హత పద్ధతి అంటూ ఉండాలి అని చెప్పేసి అంటుంది. ఇక తర్వాత ప్రియ ఆ ఇంటి పని మనిషి అయిన మోనాలిసాని, మోనాలిసా నువ్వెక్కడ భోంచేస్తావు అని చెప్పేసి అడుగుతుంది. నేల మీద కూర్చొని మేడం అని చెప్పేసి మోనాలిసా చెప్తుంది. ఇక తర్వాత ప్రియ పద్మావతి వైపు చూసి అర్థమైంది కదా అని చెప్పేసి అంటుంది. ఇక తర్వాత భోజనం పెట్టుకుని వచ్చి పద్మావతి బయట మెట్ల మీద కూర్చొని ఉంటుంది. ఇదంతా చూసిన విక్కీ పద్మావతి ముందు ఒక టీపాయ్ తెచ్చి పెడతాడు. ఆ తర్వాత క్యాండిల్స్ అన్నీ వెలిగించి క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఏర్పాటు చేసి ఇద్దరు ఎదురెదురు కూర్చుంటారు. అప్పుడు విక్కీ పద్మావతికి రోజ్ ఇస్తాడు. ఇదంతా చూసి పద్మావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రియ మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది.